2014లో విద్యా బాలన్, ఫర్హాన్ అఖ్తర్ కలిపి నటించిన 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్' ఈ సినిమా గురించి నాకు తెలిసి ఎవరికీ పెద్దగా తెలిసి కూడా ఉండదేమో. ఎందుకంటే దీని ప్రమోషన్ అంత దరిద్రంగా ఉంటుంది. మీరు కావాలంటే 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్' అనే పోస్టర్ కోసం చూడండి. మీకు 3 డిఫరెంట్ పోస్టర్స్ కనిపిస్తాయి. అంతకంటే మీకు ఎక్కువ దీనికి సంబంధించిన వాల్ పేపర్స్ కూడా ఉండవు. అంత చెత్త ప్రమోషన్ జరిగిందని చెప్పొచ్చు. యాక్చువల్లీ సినిమా చాలా బాగుంటుంది. చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. స్టోరీ పిక్చర్, ఎమోషన్స్ ఉన్న పిక్చర్. కానీ దీన్ని ప్రమోషన్ వల్ల మేబీ ఇది ఎవరికీ తెలియకుండా పోయిందేమో అని అనిపించింది. మేబీ నేను కూడా దీన్ని యూట్యూబ్‌లో కాకుండా మామూలుగా మన కేబుల్ డిష్ ద్వారా వచ్చిన ర్యాండమ్‌గా ఒక ఛానల్ సెర్చ్ చేస్తుంటే ఈ మూవీ చూశాను. చాలా మంచి సినిమా అనిపించింది. సినిమా స్టోరీ విషయానికొస్తే ఫర్హాన్ అఖ్తర్, విద్యా బాలన్ పెళ్లి చేసుకుంటారు. ఫర్హాన్ అఖ్తర్ ఒక మ్యూజిక్ కంపోజర్‌గా ట్రై చేస్తూ ఉంటాడు. అతనికి ఒక అక్క, ఒక బావ ఉంటారు. ఆ బావ అంటే ఇతనికి ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు. ఏమో మరి నేను ఫుల్ మూవీ చూడలేదు కాబట్టి నాకు తెలీదు. సో, ఆ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి పెళ్ళైన తర్వాత విద్యా బాలన్ ప్రెగ్నెంట్ అవుతుంది. ఒక బాబు పుడతాడు. పుట్టిన తర్వాత ఇతని యాక్చువల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే పెళ్ళి, పిల్లలు అంటే చాలా సింపుల్ ఏముంది వైఫ్ చూసుకుంటుంది సింపుల్‌గా అనుకున్నాడు. కానీ ఒకసారి బాబు పుట్టిన తర్వాత ఎత్తుకోమంటే కూడా చిన్న రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవటానికి రెడీగా ఉన్నాడు ఫర్హాన్ అఖ్తర్. ఇది గమనించిన విద్యా బాలన్ ఏం చేస్తుందంటే ఒకరోజు హాస్పిటల్‌లో ఉండగానే పిల్లోడు ఏడుస్తున్నా కూడా సోయి తెలవకుండా పడుకొని ఉంటుంది. ఫర్హాన్ అఖ్తర్ ఆమెను ఎంత లేపినా కూడా లేవడు. అప్పుడు ఫస్ట్ టైం బాబుని ఎత్తుకొని పాపని ఎత్తుకొని లాలించడం చూస్తుంది. దాంతోటి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పాపని పడుకోబెట్టిన తర్వాత లేపితే నిద్రలో ఏడుస్తున్నప్పుడు ఒకసారి లేవడు. రెండోసారి లేస్తాడు. కానీ చలేస్తుందేమో అని దుప్పటి కప్పుతాడు. కానీ చలి కాదు, ఇంకా ఊపిరి ఆడక ఏడుస్తుంది అని చెప్తుంది. మళ్ళీ థర్డ్ టైం లేచిన తర్వాత ఊపిరాడక అని దుప్పటి తీస్తే కాదు చలేస్తుంది అని దుప్పటి కప్పుతుంది పాపకి. అలా ఏది చేసినా కూడా డైపర్ మార్చడమే కానీ, పాలు పట్టడమే కానీ, ఏది చేసినా కూడా దాంట్లో ఏదో ఒక తప్పు వెతుకుతూ ఉంటుంది తన భార్య విద్యా బాలన్. దీన్ని ఈ ఫ్రస్ట్రేషన్ ఆమె మీద చూపించలేడు, అరవలేడు, పోనీ తీసుకోలేడు, చేసింది యాక్సెప్ట్ చేయదు. ఇది జనరల్లీ మనం చూస్తూ ఉండే నిజమైన జీవితంలో కూడా చూస్తూ ఉండే ప్రాబ్లమే. ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపించాలో అర్థం కాక చాలా రోజులు అలాగే సఫర్ అయ్యి నువ్వు ఏమీ పని చేయవు, నేనే అంతా చేయాలి ఇలాంటి కంప్లైంట్స్ విని విని విసిగెత్తిపోయి ఒకరోజు ఇద్దరు తన ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా ఓపెన్ అప్ చేస్తాడు. నీకేది రాదు అంటే, అవును నాకేది రాదు, నేనంటే వర్క్ చేయాలి, నువ్వు చేయట్లేదు కాబట్టి అంటాడు. ఎవరి కోసం చేయట్లేదు నేను అంటే, నీకు వేరే పనే ఉంది అనేసరికి ఇద్దరికి పెద్ద గొడవ అయ్యి పాపని తీసుకొని నేను బయటికి వెళ్తున్నా అని వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు దాదాపు 5-6 నెలలు 9 నెలల తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆ పాపని తీసుకొని ఒక గుర్రం ఎక్కుతావా అని గుర్రం మీద రైడ్కి పంపించి తను పక్కనే ఉన్న ఫుట్బాల్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఫుట్బాల్ మ్యాచ్ నడుస్తూ ఉండగా ఒక రౌండ్ అయిపోయిన అని చెప్పి హార్స్ అతను వస్తాడు. మళ్ళీ ఇంకో రైడ్ తీసుకెళ్ళు అని చెప్పి 10 రౌండ్స్ అతనితో కొట్టిస్తాడు. విసిగిపోయిన అతను ఇంక మళ్ళీ అతని దగ్గర రాకుండా ఇంకో చోట ఎక్కడో ఉండిపోతాడు. మ్యాచ్ అయిపోతుంది. ఇతను ఆనందంగా ఇంటికి వెళ్తాడు. భార్యకి గొడవ పెట్టుకున్నందుకు సారీ చెప్తాడు. ఇంతకీ పాప ఎక్కడుంది అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఎక్కడైతే వదిలాడో అక్కడ దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళి మొత్తం అంతా వెతుకుతూ ఉండగా ఆ ముసలాయన అప్పుడు ఇస్తాడు ఆ పాపని. వెంటనే వెనకాలే భార్య కూడా వచ్చి ఇంకో 4 చివాట్లు పెడుతుంది. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా తట్టుకోలేక తన బావ దగ్గరికి వెళ్తాడు ఫర్హాన్ అఖ్తర్. ఏంటి ప్రాబ్లం అంటే ఇట్లా ప్రాబ్లం ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా వాళ్ళ అక్క వస్తుంది. ఏంటంటే ఏం లేదులే బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం అని చెప్తారు. సరే నీ ఫ్రస్ట్రేషన్ అర్థమైంది, నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను వేరే బిజినెస్ పని మీద, నేను 2 డేస్ తర్వాత వచ్చినాక నేను నీకు సలహా చెప్తాను అంటాడు. సరే అని వెళ్తుండగా బావ మొబైల్ ఫోన్ మర్చిపోతాడు. అరే మొబైల్ ఫోన్ మర్చిపోయాడు అని చెప్పి ఇతను ఆ బావ వెళ్ళిన క్యాబ్ వెనకాలే ఫాలో వెళ్తాడు.
ఎక్కడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలో అటువైపు కాకుండా ఇంకో వైపు టర్నింగ్ వెళ్తుంది అతని కారు. ఫాలో అవుతూ వెళ్ళగా ఒక హోటల్కి వెళ్ళి ఆ హోటల్లో ఇతను ఉండే రూమ్ వరకు వెళ్తాడు ఫర్హాన్ అఖ్తర్. ఏంటి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అంటే అసలు నిజం చెప్తాడు బావ. ఇదే నేను హ్యాపీగా ఉండటానికి కారణం. నువ్వు ఎల్లకాలం నీ భార్య దగ్గర అవైలబుల్గా ఉంటే నీ వాల్యూ ఉండదు. నువ్వు అప్పుడప్పుడు బయటికి వెళ్ళొస్తుంటేనే నీ వాల్యూ ఉంటుంది నీ భార్య అని చెప్తాడు. అది నమ్మడు ఫర్హాన్ అఖ్తర్. సరే నువ్వు ఒక పని చేయి, నువ్వు నమ్మట్లే కదా, ఒక 2 డేస్ నీకు కంపోజింగ్ వర్కే ఉంది, నేను ఆఫీస్లోనే ఉన్నాను అని చెప్పి 2 డేస్ తర్వాత ఇంటికి వెళ్ళు అంటాడు. అలాగే చేస్తాడు ఫర్హాన్ అఖ్తర్. చేసి 2 డేస్ తర్వాత వెళ్ళిన తర్వాత ఏంటి అంటే ఇదే నాకు వర్క్ ఎక్కువైపోయింది లోడ్ అని బాగా నిద్రగా ఉన్నట్టుగా మొహం పెట్టేసి విద్యాబాలన్ దగ్గర సోఫాలో అలాగే పడుకుని ఉంటాడు. అప్పుడు ఇప్పటిదాకా చూపించిన ఫ్రస్ట్రేషన్ అంతా పోయి విద్యాబాలన్ కూడా పాపని అరవద్దు, డాడీ వర్క్ చేసి వచ్చాడు పడుకున్నాడు అని చెప్తుంది. ఓహో ఇలా మనం వైఫ్ని ఇలా మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట సరే అని అలాగే 2-3 టైమ్స్ చేస్తాడు ఫర్హాన్ అఖ్తర్. బాగా రిలాక్సేషన్ పొందుతాడు, హ్యాపీగా లైఫ్ నడుస్తుంది అనుకుంటాడు. కానీ ఒకరోజు ఇంటికి వచ్చేసరికి పక్కనున్న నైబర్ ఒక అతను వచ్చి అక్కడ ఇంట్లో కూర్చొని ఉంటాడు. ఎవరు ఇతను అంటే నాకు ఇతను ఒక ప్రాబ్లం వస్తే హెల్ప్ చేశాడు, నువ్వు 2 డేస్ రావట్లే కదా అందుకని అప్పుడప్పుడు రమ్మంటున్నాను అంటది. అక్కడితోటి ఫర్హాన్ అఖ్తర్ జబ్బులు లేస్తాయి. నేను ఉండే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, బయటకు వెళ్తే వెళ్ళే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అని అర్థమవుతుంది. మిగిలిన సినిమా ఇంకా ఎలా హ్యాండిల్ చేశాడు అనేది మిగిలిన సినిమా. చాలా ఇంట్రెస్టింగ్గా తీసిన సినిమా ఇది. మీకు వీలైతే చూడండి.